భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే మైసూర్ పాకు లడ్డు రెడీ చేసుకుందాము. ఇదేమీ కొత్త ప్రాసెస్ ఏం కాదు. ఇదంతా మైసూర్ పాకు ప్రాసెసే, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అంతే. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. సన్నటి సెగ మీద ఈ శనగపిండిని కనీసం 5 నిమిషాలైనా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్న శనగపిండిని జల్లెల్లో వేసేసుకుందాము. శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మనకి ఎక్కడ ఉండలనేవి లేకుండా మనకి లడ్డూలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా జల్లి చేసుకున్న శనగపిండిలోకి కాచి పెట్టుకున్న ఒక 100 గ్రాముల నెయ్యిని వేసుకుందాము. ఈ నెయ్యి అనేది శనగపిండి మిశ్రమానికి బాగా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు నీళ్ళు, 1/2 కప్పు వరకు పాలు పోసుకున్నాము. ఈ పంచదార అనేది పూర్తిగా కరిగి లేత తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలాగా లేత తీగ పాకం రాగానే ఒక 2 నిమిషాలు ఈ పాకాన్ని మరిగించేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకుందాము. మంట అనేది ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలాగ శనగపిండి వేసిన తర్వాత ఆపకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే శనగపిండి ఊరకనే అడుగు పట్టేసేది, ఉండలు కడతాయి. ఇలాగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1 కప్పు నెయ్యిలో 100 గ్రాముల నెయ్యి మనం ఇంతకు శనగపిండిలో కలిపేసాం కదా, మిగిలిన నెయ్యిని బాగా మరిగించుకొని ఒక్కొక్క గంటె ఈ శనగపిండి మిశ్రమంలో పోసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి అనేది పిండిలో పూర్తిగా కలిసిన తర్వాత మాత్రమే మళ్ళీ నెయ్యి వేసుకోవాలి, ఎమ్మటెమ్మటనే వేయకూడదు. 1 కప్పు శనగపిండికి 1 కప్పు నెయ్యి, 1 కప్పు పంచదార సరిపోతాయి. ఇది మనకి చాలా స్లో ప్రాసెస్ అండి. కలపడం అనేది ఆపకూడదు ఎక్కడ. నెయ్యి మొత్తం పూర్తయ్యేంత వరకు వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి మనకి ఇలాగ నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుంది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది పిండి కూడా. 2 నిమిషాలు ఇట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ఇటువంటి ఒక లోతు గిన్నెలోకి మనం పిండి మిశ్రమాన్ని వేసేసుకుందాము. ఇలా వేసేసిన పిండిని కనీసం 2 గంటలైనా సరే చల్లారనివ్వాలి. 2 గంటల తర్వాత మనకి ఈ విధంగా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు వీటిని లడ్డూలా చుట్టుకోవచ్చు, లేదంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సాఫ్ట్గా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే మైసూర్ పాకు లడ్డు రెడీ అయిపోయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.